ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 4వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము తండ్రియగు దేవుడు స్తుతింపబడాలి. తండ్రియగు దేవుడు స్తుతించబడాలి. దేవుని వాక్యం చదువుకుందాం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆ ప్రియప్రభువును మనం హెచ్చించవలసిన వారం వింటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన విశ్వసించిన వారిని, ఆయనకు ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని క్రీస్తు ప్రభు వారు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో దీవిస్తాడనేటువంటి వాగ్దానం మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయండి? ప్రభువును మనం స్తుతించినప్పుడు, ఆయన కొనియాడినప్పుడు, ఆ ప్రియప్రభువును మనం మహింపరిచినప్పుడు, ఆయన మన పట్ల చేసిన మేళ్లను, ఉపకారను, శిలువలో ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్తుతించి ఈ దినం ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనం పాలుపంపులు పొందాల్సిన వారం వింటున్నాం. ఇది దేవుని మహిమ కోసం ఆయన స్తుతించాలని చెబుతుంది. ఈ వచనం క్రీస్తు ప్రభుత్వ ఐక్యత ద్వారా మనకు లభించే ఆధ్యాత్మిక దీవెనల గొప్పతనాన్ని వివరిస్తుంది. దేవుని ఈ వాగ్దానం దేవుని యొక్క కృపను, ఆయన మనకు క్రీస్తు ప్రభుత్వ ఇచ్చిన అద్భుతమైన ఆధ్యాత్మిక దీవెనలు తెలియజేస్తుంది. దీనికి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అంటాడు. సమస్త మహిమ ఘనత ఆ ప్రియ ప్రభు వారికే చెల్లాలి. ఇది దేవుని స్తుతితో ప్రారంభమవుతుంది. మనం ఆశీర్వదించినందుకు, ఆయన మనల్ని ఆశీర్వదించినందుకు ఆ ప్రియ ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన పరలోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలతో క్రీస్తు ప్రభు వారు మనల్ని దీవించాడు. క్రీస్తు ప్రభులో ఈ యొక్క ఆశీర్వాదాలని యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధం ద్వారా లభిస్తాయి. పరలోక సంబంధమైన ఈ దీవెనలు భౌతికమైన కావు. ఇందులో క్షమాపణ, పరిశుద్ధత, నిత్యజీవం, దేవుని పిల్లలుగా దత్తత మొదలైనవి ఉన్నాయి. మనకు లభించే ప్రతి ఆత్మీయ దీవెనకు మూలం క్రీస్తు ప్రభువే అని మనం చెప్పాలి. ఆయన ద్వారానే మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. ఈ వాక్యం దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమను, ఆయన ప్రణాళికను, క్రీస్తు ప్రభువులో మనకున్నటువంటి గొప్ప స్థానాన్ని కూడా తెలియజేసింది. ఇది దేవుని వాక్యం అందులో ప్రశస్తమైన వాగ్దానం. జీవము గల మన దేవుడు నిత్యత్వం నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలనే సంకల్పం కలిగినాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్త రక్తం ద్వారా విమోచింపబడిన మనం అందరం ఈ ఆశీర్వాదం కోరుకుని ఆదిత్య కలిగి ఉన్నాం. మరియు తర్వాత ఈ ఆశీర్వాదాలు మనం ఎట్లా అర్హులం కాగలమో ప్రభువే మనకు బోధించాడు. మొట్టమొదటిగా ఇది మనుషుని మాట కాదు, దేవుని మాటని. మరియు ఇది కేవలం అపోస్తులకు, దేవుని సేవకులకు మాత్రమే కాదు, కానీ మన అందరికీ వర్తించినని నమ్మవలసింది. ఈ మాటలు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి వర్తించును. దేవుని బిడ్డలు మనం మరి ఆ దేవుని బిడ్డమైనటువంటి మనము క్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచింపబడతాం కనుక ఈ వాగ్దానం కోరుకొని ప్రభువును మనం స్తుతించాలి. అలాగే మనం ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని కూడా అనుభవించగలం. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కొనబడితం కనుక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనం ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారముగా ఉందాము. ప్రశస్తమైనటువంటి వారం మనం. కాబట్టి అట్టి ప్రేమను, రక్షణ అధికంగా అర్థం చేసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ అనుభవించగలం. మరియు అందుచేతన అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ విశ్వాసుల పక్షముగా కృతజ్ఞతాస్తులు చెల్లించడం కనుగొందు. మీ విషయం మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ప్రప్రదంగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఎడతెగక దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడం. మనం ప్రతి దినం ఇదే విధంగా ఆరంభించాలి. అవును ప్రభువా, నేను బలహీనుడు, బుద్ధిహీనుడు, అయోగ్యుడు మరియు పనికిమాలిన వాడిని, ఆయనను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను దృష్టికి ప్రశస్తమైన వాడిని కనుక నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని చెప్పి ప్రభును స్తుతించి ప్రభును మహింపరచాలి. రెండోదిగా మనం చిన్న విషయాల కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని స్థితి వెళ్ళుటకు నేర్చుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలుకుడుగా ఉండడని పౌలు భక్తులు విశ్వాసులకు హెచ్చరించున్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం కూడా
అదే తనపని చూస్తున్నాం. ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయం సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు, మెలకుగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే దైవిక మర్మాలను అర్థం చేసుకున్నట ఎడతెగ దైవ జ్ఞానం కూర్చుండాలి. మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు దేవుడు తను తెలుసుకునేటందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును మనకు కలుగు చేస్తాడు. మనం గుడ్డి నేత్రాలు తెరవబడ్డాయి, మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డానంటాడు ఎబేసి 1:18. పరలోక విషయంలోనూ అర్థం చేస్తున్నట్టుగా మనకు ప్రత్యక్షత కావాలి. అందుచేతనే ప్రభువా నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైన నేను ఇంకా చూసినట్టు నా కనులు తెరువని ప్రార్థించాలి. జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడిన మర్మమును పసిబాలకు బయలుపరిచాడు, అనగా సామాన్య విశ్వాసం గలవారికి బయలుపరచబడను. మనం దేవుని వాక్యం లోతుగా తరిచి చూచినట్లయితే ఎల్లప్పుడూ ఏదో కొత్త విషయాలు కనుగొనగలం. ఇదే దేవుని వాక్యం కానీ మానవ మాట కాదు. అది ఎంతో లోతైన బంగారు గని వంటిది. మనం దేవుని వాక్యానికి ఎంతో లోతుగా వెళ్ళవలను. అప్పుడు మనం పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం అనుభవించగలం. ఆ రీతిగా ప్రభుని స్తుతించి గణపరిచి ఈ నూతన సంవత్సరం ఈ మొదటి ఆదివారం ప్రభుని మహింపరిచి గణపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ప్రేరేపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గతించిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కృపలో భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో నాయన ఈ మొదటి ఆదివారం నీ బల దగ్గరకు వచ్చే గొప్ప నాయన ఆధిక్యత మీరు మాకు దయచేశారు నాయన. మా తండ్రి నీకు వందనాలు చెల్లించున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా. కానీ ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం తండ్రి. మీరు మా పట్టి చేసిన మహోపకారాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభు అయిన యేసుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించండి. ఈ దినం నాయన మందిరాలు జరిగే ఆరాధనల స్థుతుల్లో వాక్య పరిచయాలు సమస్తంలో పరిచయాలు అంతటా మీరు ఉండండి, సహాయం చేయండి. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడుని దుష్టిని ప్రభావాలను తప్పించండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే గాయపడ స్వస్థపరచమని మహిమ నీకే ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.